జనతా గ్యారేజ్ సూపర్ హిట్ తో కాస్త విరామం తీసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మళ్ళీ కెమెరా ముందుకు వచ్చేందుకు తహతహలాడిపోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే పూరి జగన్ చెప్పిన కథని ఓకే చేసిన తారక్ ఇప్పుడు పూరితో సినిమా ఓపెన్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమా స్పీడ్ గా కంప్లీట్ చేయాలని పూరిని కోరాడట తారక్. ఎందుకంటే ఈ సినిమా తర్వాత రాజమౌళితో ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ని డీల్ చేయనున్నాడు. పూరి జగన్నాథ్ ఇటీవలే కళ్యాణ్ రామ్ తో ఇజం సినిమా తీసి మంచి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. అంతేకాదు టెంపల్ సినిమాలో తారక్ ని చాలా కొత్తగా సిక్స్ ప్యాక్ లో చూపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు తారక్ కోసం చేసిన కథలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా తారక్ ని చూపించబోతున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. టెంపల్ సినిమాలో కన్నింగ్ పోలీస్ గా చూపించి తర్వాత తనలోని చేంజ్ ని చూపించిన పూరి ఇప్పుడు జూనియర్ ని ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా చూపించబోతున్నాడట. అందుకోసమే తారక్ గెడ్డం పెంచుతున్నాడని, సినిమా అంతా ఫ్లాష్ బ్యాక్ పైనే రన్ అవుతుందని అంటున్నారు. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఎలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాడు, దానివల్ల తన జీవితంలో ఏమేం కోల్పోయాడు ఈ సినిమాలో చూపించబోతున్నాడు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్స్ సినిమాకే హైలైట్ కాబోతున్నాయని చెప్తున్నారు అందరూ. ఇక తారక్ ఈ సినిమాని వేగంగా స్టార్ట్ చేసేందుకు చూస్తున్నాడు. వీళ్ళిద్దరూ డిసెంబర్ 9వ తేదీన సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకి ఒక పవర్ఫుల్ టైటిల్ పెట్టేందుకు చూస్తున్నారు. అందుకే ఓపెనింగ్ రోజు టైటిల్ లేకుండానే సినిమాని స్టార్ట్ చేస్తారని, హీరోయిన్ గా దిశా పటానీని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పూరి జగన్ కాంబినేషన్ లో తారక్ ఎలా ఉండబోతున్నాడా అనే ఆసక్తి ఫ్యాన్స్ లో ఎక్కువైపోయింది. గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమా ఫ్లాప్ అవగా మరో సినిమా టెంపల్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు రాబోతున్న మూడో సినిమా ఎలా ఉండబోతుందా అని అందరిలో ఆసక్తి నెలకొంది.